తొందరలో న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ కి వాట్సాప్ లో ఉన్న ప్రతి కాంటాక్ట్ కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం మనకు అలవాటే. కానీ మన ఫోన్ లో 500+ కాంటాక్ట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం చాలా కష్టమైపోతుంది కదా. అయితే కొన్ని బ్యాంక్స్ డైలీ మనకి మెసేజెస్ పంపిస్తాయి, క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మీరేమైనా తీసుకుంటారా అని చెప్పి. 500 కాంటాక్ట్స్ ఉన్న మనమే అంత కష్టపడిపోతుంటే మెసేజ్ పంపించడానికి, మరి బ్యాంక్స్ కి lakhs, 10 lakhs, crores అంతమంది యూజర్స్ ఉంటారు. మరి అంతమందికి మెసేజెస్ ఎలా పంపిస్తారు? దీన్నే మనం పైథాన్ లో లూప్స్ యూస్ చేసి చేయొచ్చు. పైథాన్ లో బేసికల్ గా 2 టైప్స్ లూప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకోటి వైల్ లూప్. ఫర్ లూప్ ని ఎలా యూస్ చేస్తామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 ప్రింట్ ఐ. సో దీన్ని రన్ చేసినప్పుడు రేంజ్ అనే ఫంక్షన్ 1 నుంచి 6 వరకు అంటే 1, 2, 3, 4, 5 అనే నంబర్స్ ని రిటర్న్ చేస్తుంది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 అంటే 1 నుంచి 6 వరకు ప్రతి నెంబర్ ఇటరేట్ అవుతూ ఫస్ట్ 1 వస్తుంది ఐ లో, సో 1 ప్రింట్ అవుతుంది. ఆ నెక్స్ట్ 2 వస్తుంది ఐ లో, 2 ప్రింట్ అవుతుంది. అలా 6 వరకు అంటే ఐ అనేది 5 వరకు వచ్చి 5 ను ప్రింట్ చేసి 5 తో ఎండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ 2 నేమ్స్ ఈక్వల్ టు వివేక్, సన్నీ, విన్నీ, వినిలా. ఇలా నేమ్స్ ని ఒక లిస్ట్ లో స్టోర్ చేసాక ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ ప్రింట్ హై కమా నేమ్ అని ప్రింట్ చేసాం. మనకి అవుట్పుట్ హై వివేక్, హై సన్నీ, హై విన్నీ, హై వినిలా అని ప్రింట్ అవుతుంది. ఇలా 4 స్టేట్మెంట్స్ వేరువేరుగా రాయకుండా సింపుల్ గా ఫర్ లూప్ లో ఇటరేట్ చేసి 2 స్టేట్మెంట్స్ తో రాసేయచ్చు. సో ఫైనల్ గా ఫర్ లూప్ తో ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఇటరేట్ చేయొచ్చు. అలాగే రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్, మీ ఫ్రెండ్ ది బర్త్డే వచ్చింది, హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళ నేమ్ తో 10K టైమ్స్ ప్రింట్ చేయాలి. సో దీన్ని మీరు ఎలా చేస్తారు? సీ ద కామెంట్ బాక్స్ ఆఫ్టర్ ట్రయింగ్ యువర్ సెల్ఫ్.